హలో ఫ్రెండ్స్, నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు హర్షిత ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా స్పెషల్ అండ్ మోస్ట్ వాంటెడ్ రెసిపీ విప్పింగ్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసుకుంటూ కేక్ తయారు చేసుకోవడం చాలా ఈజీనే. క్రీమ్ కష్టం అనుకునే వారికి ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు పాలు వేసుకొని 2 పొంగులు వచ్చేంత వరకు కాగించుకోవాలి. ఇప్పుడు పాలు కొంచెం కాగిన తర్వాత ఇవి చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు విప్పింగ్ క్రీమ్ పౌడర్ని వేసుకోవాలి. 1/2 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుని ఈ మిక్సింగ్ బౌల్ని 10 నిమిషాలు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాలు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే క్రీమ్ థిక్గా అయింది. ఈ క్రీమ్ని బీటర్తో బీట్ చేసుకోవాలి. ఈ క్రీమ్ అనేది బయట టెంపరేచర్కి లూజ్ అయిపోకుండా ఒక గిన్నెలో ఐస్ క్యూబ్స్ వేసుకొని దీనిలో మిక్సింగ్ బౌల్ పెట్టుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకుంటున్నప్పుడు క్రీమ్ అనేది కొంచెం థిక్గా అయిన తర్వాత 1/2 కప్ షుగర్ పౌడర్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోవడం వల్ల మన విప్పింగ్ క్రీమ్ అనేది లూజ్ అయిపోతుంది. అలా లూజ్గా ఉండడం వల్ల డిజైన్ అనేది సరిగ్గా రాదు. కాబట్టి షుగర్ పౌడర్ అనేది కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా విప్పింగ్ క్రీమ్ని బాగా బీట్ చేసుకోవాలి. క్రీమ్ అంతా ఇలా బీట్ చేసుకుంటూ బాగా థిక్గా అయిన తర్వాత ఈ క్రీమ్ని ఒక స్పూన్తో తీసుకొని దులిపిన కింద పడనంత థిక్గా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, థిక్ విప్పింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. ఇలా బౌల్ని తిప్పినా కూడా కింద పడనంత థిక్గా రావాలి. ఇలా వస్తే పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ విప్పింగ్ క్రీమ్ అనేది 1 మంత్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్లో కానీ ఒక బాక్స్లో కానీ పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈజీగా మనం క్రీమ్ అనేది రెడీ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎవరి బర్త్డేకైనా మనం ఇలా క్రీమ్ని రెడీ చేసుకుంటే కేక్ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోగలం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.